చేతికందిన నోటికందలేదు అన్నట్లుంది ప్రస్తుతం ఉత్తరాంధ్ర కూటమి నేతల పరిస్థితి. 90,000 భారీ మెజార్టీలు సాధించి స్టేట్ టాప్ ర్యాంకర్లుగా నిలిచిన ఇద్దరు ఉద్దండులకు మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మరి రాబోయే మంత్రివర్గ విస్తరణలో అయినా వారికి చోటు దక్కుతుందా? కొణతాల రామకృష్ణకి మంత్రి పదవి వస్తే వంగలపూడి అనిత పదవికి ఎసరు వచ్చినట్లేనా? విశాఖ అనకాపల్లి జిల్లాల మధ్య జరుగుతున్న పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనానికి విశాఖ జిల్లా క్లీన్ స్వీప్ అయిపోయింది. గెలిచిన వారంతా ఉద్దండులే. రాష్ట్రంలోనే టాప్ 3 బంపర్ మెజార్టీలు 90,000కు పైగా సాధించిన వారిలో ఇద్దరు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలే కావడం విశేషం. ఒకరు భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే మరొకరు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. వీరికి గత ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తీరా మంత్రివర్గం కూర్పు సమయానికి మాత్రం విశాఖ జిల్లాకు మొండి చెయ్యి ఎదురైంది. జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఈ ఇద్దరు టాప్ ర్యాంకర్లు ఇప్పుడు రాబోయే మంత్రివర్గ విస్తరణపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక పక్కన ఉన్న అనకాపల్లి జిల్లా పరిస్థితి చూస్తే పండిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా ఉంది. ఇక్కడ కూటమి ఎమ్మెల్యేలే స్వీప్ చేశారు. అయితే అధిష్టానం మాత్రం అనూహ్యంగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి ఇచ్చింది. సీనియర్ మోస్ట్ లీడర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించింది. కానీ అనకాపల్లిలో జనసేన కోటలో మంత్రి పదవి ఆశించిన బలమైన బీసీ నేత వివాదరహితుడు కొణతాల రామకృష్ణకు నిరాశే మిగిలింది. అలాగే మాడుగుల సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు వీరంతా రాబోయే విస్తరణలో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ చేయబోతుందని గట్టిగా వినిపిస్తుంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. తమ పార్టీకి ఉన్న 3 మంత్రి పదవులకు తోడు విశాఖ రీజియన్ నుంచి మరో పదవిని జనసేన ఆశిస్తుంది. అది కూడా సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ నేత అయిన కొణతాల రామకృష్ణకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అనకాపల్లి జిల్లా నుంచి కొణతాలకు పదవి ఇస్తే ఇప్పటికే అక్కడి నుంచి హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనితను తప్పిస్తారా అన్న చర్చ మొదలైంది. విశాఖ విషయానికి వస్తే మా జిల్లాలో అసలు మంత్రే లేరు. ఆ ఒక్క పదవి మా గంటాకో పల్లాకో ఇవ్వాలి అని టీడీపీ క్యాడర్ బలంగా డిమాండ్ చేస్తుంది. తూరసందు లేదు, మెడకో ఢోలు అన్నట్లు ఉన్నవి తక్కువ పదవులు పోటీ పడుతున్నది ఏమో ఉద్దండులు. ఒకవేళ భారీ పునర్వ్యవస్థీకరణ చేసి పాత వారిలో 6-7 మందిని తీసేస్తే తప్ప ఈ సీనియర్లందరికీ సర్దడం కష్టమని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి విశాఖ కేంద్రంగా నడుస్తున్న ఈ పొలిటికల్ చెస్ గేమ్ లో ఎవరి ఎత్తులు ఫలిస్తాయో, ఎవరికి మంత్రి యోగం పడుతుందో వేచి చూడాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? విశాఖ జిల్లాకు మంత్రి పదవి ఇస్తే గంటకు ఇవ్వాలా, పల్లా శ్రీనివాస్ కు ఇవ్వాలా, లేదా జనసేన కోటాలో కొణతాల రామకృష్ణకు అవకాశం దక్కుతుందా? కింద కామెంట్ చేయండి.